సో మనకి బేసిక్ గా లైక్ మీరు అంటే ఓవర్ ఒకసారి చూసారా రాకేష్, లైక్ హౌ ఇట్ విల్ బి అనేసి? Yeah, I have a little bit idea. సో ఇప్పుడు మామూలు మనకి ఇక్కడ లైక్ హోమ్ లోకి వెళ్తే మనకి ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకునే ఉంటుంది. లైక్ మనము ఇక్కడ ఏది నేమ్ ఇస్తామో అది మన ప్రాజెక్ట్ నేమ్ అవుతుంది. సో డెమో 2 అని ఇస్తాం. అండ్ ఇక్కడ మనం స్పెషల్ సింబల్స్ అయితే మనం వాడేకుండదు, లైక్ @# అలా. సో బేసిక్ గా మనకి ఇక్కడ వర్క్ ఫ్లోస్ ఏమేమి ఉంటాయంటే లైక్ సీక్వెన్స్ ఉంటుంది, ఫ్లో చార్ట్, స్టేట్ మిషన్, ఈ 3 ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. మనం ఈరోజు ఇట్లా ఇది సీక్వెన్స్, ఫ్లో చార్ట్ అండ్ స్టేట్ మిషన్ అయిపోయాక మనం వేరియబుల్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ డిస్కస్ చేద్దాము. అండ్ సీక్వెన్స్ వచ్చేసి లైక్ మనకి లైక్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటాయి కదా. సో ఏదైనా కానీ మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కి మనము సీక్వెన్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే లైక్ స్మాలర్ ప్రాజెక్ట్స్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాజెక్ట్స్ కి, అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కి. సో మనకి అదే లైక్ మనము ఫ్లో చార్ట్ కూడా మనము అందులో యూజ్ చేయొచ్చు. బట్ ఏమంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు మనకి ఫ్లో చార్ట్ యూజ్ చేసామనుకో దాంట్లో మనకి లూప్స్ అవన్నీ మనం ఎక్కువ లైక్ కండిషన్స్ ఏదన్నా ఉంటే మనము, సో దెన్ వీ విల్ గో టు ఫ్లో చార్ట్. లైక్ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటే మనము సీక్వెన్స్ యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఒకటి సీక్వెన్స్ లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేది. సో ఎగ్జాంపుల్ కూడా నేను ఇక్కడ ఇది చేశాను. సో లైక్ ఒక ఇన్పుట్ డైలాగ్ బాక్స్ తీసుకొని లైక్ అండ్ మనము ఒక ఇఫ్ కండిషన్ లో, సో అంటే 18 లోపల ఉంటే మనకి ఏమంటారు లైక్ ఓట్కి ఎలిజిబుల్ కదా. లైక్ సో అది కండిషన్ ఏమి అనేసి మనం రాసుకున్నాం ఇక్కడ. లైక్ 18 లోపల ఉంటే మనకి ఎలిజిబుల్ టు ఓట్ అని రావాలి. లైక్ 18 పైన ఉంటే నాట్ ఎలిజిబుల్ అని రావాలి. సో ఇది మనం ఒకసారి రాసి ఒకసారి చూద్దాం హౌ అంటే ఎలా మనం సీక్వెన్స్ లో చేస్తాము అనేసి. సో హియర్ ఇస్ ద మెయిన్. అండ్ మనం ఏది స్టార్ట్ చేసా కానీ ఫస్ట్ మనము మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మన ప్రాజెక్ట్స్ ఏదైనా బిల్డ్ చేసా కానీ మనకి ఫస్ట్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ తీసుకుంటున్నాము. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇన్పుట్ డైలాగ్ బాక్స్. ఇన్పుట్ డైలాగ్ బాక్స్ అని ఎందుకు తీసుకుంటున్నాము అంటే మన ఏజ్ అనేది మనము లైక్ అక్కడ రిప్రజెంట్ చేయడానికి. అండ్ రాకేష్ మీకు ఇవి ఐడియా ఉన్నాయా, లైక్ వాట్ ఈస్ వాట్ అనేది, లేదంటే ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఐడియా ఉంది సార్. లైక్ యాక్టివిటీ ప్యానెల్, ప్రాజెక్ట్ ప్యానెల్. ఎస్ సార్, అది ఉన్నది. సో ఇన్పుట్ డైలాగ్ బాక్స్ లో మనం ఏం చేస్తామంటే లైక్ టైటిల్ వచ్చేసి ఎంటర్ యువర్ ఏజ్ అని పెట్టుకున్నాము. అండ్ లేబుల్ కూడా సేమ్. ఇక్కడ వచ్చేసి మనము ఒక స్ట్రింగ్ వేరియబుల్ ఇస్తాము. సారీ ఇంటీజర్ ఇస్తాం. సో ఇట్స్ మనం ఇక్కడ నెంబర్స్ ని మనం అంటే మన ఏజ్ వచ్చేసి నెంబర్స్ కదా, లైక్ 12, 13 అలా ఉంటుంది. సో మనకి ఏజ్ అనేది ఇంటీజర్ అవుతుంది. సో ఈ వేరియబుల్ ని మనము ఇక్కడ పాస్ చేస్తాం అన్నమాట. సో ఇది ఇన్పుట్ డైలాగ్ బాక్స్. అండ్ ప్రాపర్టీ ప్యానెల్లో మనము చూసుకుంటే ఇక్కడ ఏమేమి ఉంటాయంటే లైక్ పాస్వర్డ్ ఏదైనా ఉందా అని అడుగుతుంది. లైక్ ఒక పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేబుల్స్. అండ్
లేబుల్స్ అంటే మనకి ఇక్కడ పైన వస్తుంది కదా, లైక్ 1 సెకండ్ ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ లేబుల్ వస్తుంది అండ్ ఇన్పుట్ లేబుల్ వచ్చేసి ఇది వస్తుంది. సో ఇఫ్ వాంట్ సమ్ డిఫరెన్స్, ఏజ్ అని పెట్టాను. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైనా, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ లైక్ డైలాగ్ టైటిల్ అండ్ ఇన్పుట్ లేబుల్? హలో, Yes, sir. Yes, sir. అర్థమైంది. సో ఇది వచ్చేసి మనకి పై అంటే మనకి డైలాగ్ టైటిల్ అనేది మనకి హెడర్ పైన ఉంటుంది అండ్ హెడర్ లాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి లేబుల్, లైక్ ఇన్పుట్ లేబుల్ ఏమి అనేసి మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ రిజల్ట్స్ వచ్చేసి నేను అవుట్పుట్ అనే వేరియబుల్లో పెట్టుకుంటున్నా. అవుట్పుట్ అనే వేరియబుల్ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మనకి ఏజ్ అనేది మనకి చేంజ్ అవుతూనే ఉంటుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు నా ఏజ్ ఒకటి ఉంటుంది, మీ ఏజ్ ఒకటి ఉంటుంది, లైక్ ఏజ్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో నేను ఆ దాంట్లో ఆ వేరియబుల్లోకి నేను ఒక నెంబర్ అనేది పాస్ చేయాలి కాబట్టి, అంటే ఒక ప్రతిసారి ఇది రన్ చేసినప్పుడల్లా ఒక నెంబర్ అనేది నేను ఇక్కడ పాస్ చేస్తూ ఉండాలి. సో దానికోసం అనేసి నేను అక్కడ వేరియబుల్స్ పెట్టుకున్నా. లేదంటే మనము లైక్ ఒక అంటే ప్రతిసారి ఒకే నెంబర్తోనే, లైక్ ప్రతిసారి ఇప్పుడు 23 ఏజ్ ఉన్నది, 23 ఏజ్ ఒక్కటే రన్ కావాలా అంటే మనం ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ 23 అని ఇచ్చేస్తాం. సో డైరెక్ట్ గా మనం ఇక్కడ 23 అని ఇచ్చేయచ్చు. అండ్ ఇంకొకటి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇది ఇన్పుట్ డైలాగ్ బాక్స్, లైక్ ఎలా అంటే ప్రతి ఒక్కసారి మనం ఇన్పుట్ చేస్తూనే ఉండాలి. దీనికి ఇన్పుట్ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. సో మనకి దాన్ని వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనకి కండిషన్ ఏమి అంటే ఇక్కడ ఇఫ్ లో ఏమి అంటే ఏజ్ అనేది less than 18 ఉంటే, ఏజ్ అనేది less than 18 ఉంటే మనకు ఏజ్ అనేది less than 18 ఉంటే మనకి ఓటుకి అంటే మనం ఓటు వేసేకి ఎలిజిబుల్ సారీ గ్రేటర్ దాన్ 18 ఉంటే, సారీ మనకి గ్రేటర్ దాన్ 18 ఉంటే ఓటుకి మనకి ఎలిజిబుల్ ఉన్నట్టు, లేదు అంటే ఎలిజిబుల్ లేనట్టు. ఓకే, సో మనకి ఆ కండిషన్ మనం ఇక్కడ ఎలా రాస్తాము అంటే ఒక ఇఫ్ కండిషన్ లో ఇక్కడ ఇఫ్ లో ఏముంటాయంటే లైక్ ఒకటి వచ్చేసి దెన్ ఉంటుంది, లేదా నెక్స్ట్ ఏం చేయాలా అని ఉంటుంది. అంటే ఒకటి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లాగా, లైక్ ఇది ఈ కండిషన్ కరెక్ట్ అయింది అనుకోండి, సో అది దెన్లోకి వెళ్తుంది. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, అది ఎల్స్లోకి వెళ్తుంది. సో దెన్లో మనం ఇక్కడ ఏం పెట్టుకుంటామంటే 1 సెకండ్, సో ఇక్కడ ఏం పెట్టుకుంటాము అంటే మనకి ఎలిజిబుల్ టు ఓట్ అంటాం. లైక్ దీంట్లో అంటే మనము ఇది యాజ్ అ కండిషన్, లైక్ మనకి 18 మనకి ఇచ్చే ఏజ్ కన్నా అంటే 18 కన్నా మనకి ఇచ్చే ఏజ్ పెద్దగా ఉందంటే అది ఎలిజిబుల్ ఫర్ ఓట్. లేదు అనుకోండి నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకే, సో ఈ కండిషన్ అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. Yes, sir. సో నేను ఇప్పుడు అది డీబగ్ చేస్తున్నా, లైక్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటున్నా.
అండ్ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే మనము ఒక 18 బిలో ఇద్దాం, లైక్ ఎలా లైక్ 11 ఇస్తాము. స్టెప్ బై స్టెప్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ డైలాగ్ బాక్స్కి ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యాక నేను 11 అనేది ఇచ్చాను. అండ్ దెన్ ఇఫ్ కండిషన్లోకి వచ్చింది. ఇఫ్ కండిషన్లో ఏమంటే ఏజ్ అనేది 11, 18 కన్నా చిన్నది. సో అది అది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనేది వెళ్తుంది. ఒకవేళ మీకు మనం ఇప్పుడు మళ్ళీ 18 కన్నా ఒక పెద్ద నెంబర్ ఏదైనా ఇద్దాం. సో మనము ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఒక వేరియబుల్లోనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇందాక ఏజ్ అనేది 11 అని చూపించా కదా, ఇప్పుడు 23 ఇస్తున్నాను. సో ఒక వేరియబుల్లో అనేది మనం ఏదైతే వేరియబుల్ మనం క్రియేట్ చేసామో ఇక్కడ ఆ వేరియబుల్లో మనకి మనం ఇచ్చే నెంబర్ అనేది స్టోర్ అవుతుంది. స్టోర్ అయినాక ఇక్కడ చెక్ చేసుకుంటుంది ఏజ్ అంటే మనం ఇచ్చిన నెంబరు అది గ్రేటర్ దాన్ 18 ఉందా లేదా అనేసి ఇక్కడ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ గ్రేటర్ దాన్ 18 ఉంది అనుకోండి, మనకి ట్రూ దెన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఏమి ఎలిజిబుల్ ఫర్ ఓట్, సరే. సో ఓకే ఎలిజిబుల్ అయినారని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇది అవుట్పుట్ ప్యానెల్. మనం ఇక్కడ అవుట్పుట్ ప్యానెల్లో మనం చూసుకోవచ్చు. ఓకే, సీక్వెన్స్ అర్థమైందా? Yes, sir. Yes, sir. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లైక్ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే లైక్ కండిషన్స్ మనకి ఎక్కువ ఉంటే బేసిక్గా ప్రాజెక్ట్ అనేది కొంచెం సైజ్ ఎక్కువ ఉంటే దానికి మనం ఫ్లో చార్ట్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకొకటి ఏమి అంటే సీక్వెన్స్ ఫ్లో లైక్ సీక్వెన్స్ లాగా ఉంటుంది, కానీ లైక్ ఎలా అంటే మనకి మల్టిపుల్ బ్రాంచెస్ మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో లైక్ అది మనకి ఇక్కడ ఏది లైక్ సీక్వెన్స్ లో మనం అట్లా మల్టిపుల్ బ్రాంచెస్ అనేది మనం యూజ్ చేసుకోలేము. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది, బట్ ఇది మీరు ట్రై చేస్తే కొంచెం బాగుంటుంది. నేను మీకు ఇది పంపిస్తాను. ఓకే, మీరు ఇది ట్రై చేస్తే అంటే లైక్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేను జస్ట్ హౌ టు యూజ్ ఫ్లో చార్ట్ అనేసి నేను చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఒకసారి ట్రై చేయండి, లేదంటే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇది ఒకసారి మనం చూద్దాం. ఓకే Okay, sir. Okay. సో సేమ్ ఇదే ఏజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒకసారి ఫ్లో చార్ట్లో చూద్దాం. మనం ఫ్లో చార్ట్లో ఎలా రాసుకోవచ్చు అనేది. ఓకే, ఫ్లో చార్ట్ మనకి ఇలాగ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఏమి అంటే ఇప్పుడు సేమ్ అవే కండిషన్స్, లైక్ మీకు రెండింటికి డిఫరెన్స్ చూపించుకుంటే నేను చేస్తాను. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాం, ఇన్పుట్ డైలాగ్ బాక్స్ తీసుకున్నాం. సో ఇక్కడ కూడా మనకి ఏమంటే ఇన్పుట్ డైలాగ్ బాక్స్ అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం. లైక్ సో ఇక్కడ ఏదైనా కానీ మనము ఇక్కడ యూజ్ చేసేది ఓన్లీ డ్రాగ్ అండ్ డ్రాప్స్ యూజ్ చేస్తాం. ఓకే, మనకి ఏ యాక్టివిటీ కావాలన్నా కానీ యాక్టివిటీ ప్యానల్ నుంచి మనము డ్రాగ్ అండ్ డ్రాప్స్ యూజ్ చేస్తాం. సో మనకి ఇంకొకటి ఏమంటే మనము ఎప్పుడు వర్క్ చేసా కానీ సో మనకి ఇక్కడ ఇన్పుట్ డైలాగ్ బాక్స్ ఉంది కదా, ఇన్పుట్ డైలాగ్ బాక్స్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేసి రాసుకోండి. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ డైలాగ్ ఏజ్. సో ఇక్కడ నేను ఇది ఎందుకు యూజ్ చేస్తున్నా, ఏజ్ అనే దానికి అంటే ఏజ్ రిప్రజెంట్ చేసేకి ఇన్పుట్ డైలాగ్ బాక్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇఫ్
చెకింగ్ లైక్ చెక్ ఏజ్ అంటే లైక్ జస్ట్ మనకి ఉన్న ఒక అంటే ఇప్పుడు మనకి మనం ఒక ప్రాజెక్ట్ చేసామనుకోండి, సో అది ఎక్కడైనా ఫెయిల్ అయినా కానీ మనకి కొంచెం ఈజీగా అండర్స్టాండింగ్ ఉంటుంది. నేను మర్చిపోయినా, లైక్ మీరైతే కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొంచెం ఇది ప్రాక్టీస్ చేస్తుందండి, సో మీకు అలవాటు అవుతుంది. ఓకే, సో ఏం లేదు, దాని మీద డబల్ క్లిక్, ఇప్పుడు దీని మీద డబల్ క్లిక్ టైప్ చేశారనుకోండి, సో యూ కెన్ ఏబుల్ టు ఎడిట్ అనమాట. సో దాన్ని లేదు ఇంకా మనకి ఇక్కడ వద్దు అనుకుంటే, సో ఇక్కడ మనము చేంజ్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన నేమ్ రాసుకోవచ్చు. ఎంటర్ ఏజ్ అని రాసండి, సో ఇక్కడ మనకి చేంజ్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మనకి ఇక్కడ ఈ సీక్వెన్స్ మనకి చేంజ్ చేయాలనుకోండి, లైక్ సీక్వెన్స్ నేమ్, ఇప్పుడు మెయిన్ అనేది సీక్వెన్స్ నేమ్ అనేది నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. సో మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానల్లో మనము ఇక్కడ డిస్ప్లే నేమ్ అనేది మనము ఇక్కడ ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఒకవేళ ఈ మెయిన్ అయితే మనకి మాక్సిమం చేంజ్ కాదు, ఒకవేళ నేను ఉంటే మరీ చెప్తాను. బికాస్ ఈ మెయిన్ అనేది మనకి ఫస్ట్ నుంచి అంటే లైక్ ఎలా అంటే మనము ప్రాజెక్ట్ ఏదైనా క్రియేట్ చేసామనుకోండి, దాంట్లో మెయిన్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మరి మనకి లైక్ అంటే ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి ప్రాజెక్ట్లో నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు, బట్ మెయిన్ అనేది అయితే స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది అది. సో ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ డైలాగ్ బాక్స్ ఒకటి ఇచ్చినాము. ఇన్పుట్ డైలాగ్ బాక్స్ లో కూడా సేమ్ లైక్ ఇక్కడ ఎంటర్ ఏజ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏది టెక్స్ట్ బాక్స్ మల్టిపుల్ చాయిస్ ఏది అనేసి మనం ఇక్కడ డిసైడ్ చేసుకోం. మల్టిపుల్ చాయిస్ అంటే లైక్ 2 ఆప్షన్లు వస్తాయి. మనకి ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఒకటే కావాలి. సో సో ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అనేది ఒకటి పెట్టాం. ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఎంటర్ యువర్ ఏజ్ అని పెట్టాం. ఇక్కడ వచ్చేసి మనం ఒక వేరియబుల్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం, లైక్ ఏజ్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాం. అది వచ్చేసి లైక్ ఇంటీజర్ టైప్ ఉంటుంది అది. సో మనము ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏమి ఏజ్ అనేది ఇక్కడ పాస్ చేస్తున్నాం. సేమ్ దాంట్లో మనం ఏం చేసామో యాక్టివిటీస్ కి ప్రతి ఒక్కటి మనకి చేంజ్ కాదు. ఇక్కడ ఇంకోటి మనం ఇక్కడ ఏమంటే మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ వాడాం, కరెక్టా? సో ఇక్కడ మనకు ఫ్లో చార్ట్ లో ఏముంటుందంటే డెసిషన్ మేకింగ్ ఉంటుంది. సో ఫ్లో డెసిషన్ అనేది మనం తీసుకుంటాం. ఫ్లో డెసిషన్ లో మనం కండిషన్ అనేది రాస్తాం అనమాట. కండిషన్ ఏమంటే సేమ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18. సో ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ లో ఏం రాసామో ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అనేది రాస్తాం. ఓకే, అండ్ సేమ్ ఇక్కడ మనము ఎలిజిబుల్ ఫర్ ఇక్కడ ఏమంటే ఇక్కడ దెన్ అండ్ ఎల్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఏమంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. ఒకవేళ ట్రూ అయితే ఏం చేయాలి, ఒకవేళ ఫాల్స్ అయితే ఏం చేయాలి. ఒకవేళ ట్రూ అయితే మనం ఏమనుకున్నాము, ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనుకున్నాం, ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, ఫాల్స్ లో ఏమి అంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకే, ఇక్కడ దాకా మనము అంతా సేమే చేసాం కదా. సో మనము స్టెప్ బై స్టెప్ తీసుకున్నా కానీ
సో మనం స్టెప్ బై స్టెప్ మనము ఇది చేస్తున్నా కానీ ఇప్పుడు మనకి లైక్ ఫస్ట్ వచ్చేసి 11 ఇచ్చాక ఇది ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ చెక్ చేసుకున్నాక మరి ఏమైతుంది, ఇది 11 అనేది తక్కువ అనేది చూపించేస్తుంది. సో ఇక్కడ దాకా మనము మొత్తం అంతా లైక్ సేమ్ ప్రాసెస్. లైక్ ఇక్కడ ఫ్లో చార్ట్ లో మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఇప్పుడు లైక్ ఏజ్ అనేది ఎలిజిబుల్ అయ్యేదాకా మనకి ఇది లూప్ లో తిరుగుతూ అంటే మనకి ఇక్కడ లూప్ పెట్టుకోవాలనుకోండి. సో మనం ఇక్కడ మనకి నాట్ ఎలిజిబుల్ ఉంది కదా, దీనికి మనం కనెక్షన్ ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చేసా కానీ ఇప్పుడు నేను ఫస్ట్ 11 ఇచ్చాను, మరి కండిషన్ చూసుకుంటుంది, మరి ఇక్కడికి అంటే నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. మరి ఏం చేస్తుంది, మరి ఎంటర్ చేయమని మళ్ళీ అడుగుతుంది. మరి నేను 10 ఇచ్చాను. సో 10 ఇచ్చాక మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, మరి నాట్ ఎలిజిబుల్ అనేసి చెప్తుంది. సో ఇప్పుడు మరి నేను ఒకవేళ ఏజ్ అనేది నేను 23 ఇచ్చాను అనుకోండి. సో అది ఏమైతుంది, ట్రూలోకి వెళ్తుంది అండ్ ఎండ్ అయిపోతుంది. అంటే మనం ఇక్కడ మనం ఫ్లో పెట్టలేదు, దీనికైతే మనం ఫ్లో పెట్టాము. ఏమంటే ఒకవేళ ఇది ఇక్కడికి వచ్చింది అనుకోండి, మరి మనకి ఏజ్ అనేది మరీ ఎంటర్ చేయండి. సో మనకి ఏం కావాలంటే మనకి ఇది ఎలిజిబుల్ అని వచ్చేదాకా మనకి ఫ్లో అనేది కంటిన్యూ చేయండి అనేసి పెట్టాము ఈ కండిషన్. సో మనకి ఇక్కడ ఓట్ ఫస్ట్ చెక్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది అనుకో, మరీ ఏజ్ ఎంటర్ చేయండి అని పెడుతుంది, మరీ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ మనం ఏజ్ తక్కువ ఇస్తే మళ్ళీ వెళ్తుంది. సో ఇప్పుడు మనకి అది గ్రేటర్ దాన్ 18 వచ్చేదాకా అది మనకి ఇంకా అంటే రొటేషన్ అవుతూనే ఉంటుంది. అర్థమైనా బ్రో? సో ఒకవేళ ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, లైక్ 18 కన్నా పెద్దగా ఉంటే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చాము. ఒకవేళ 18 రాస్తే, సో మనం ఇప్పుడు లైక్ 18 కన్నా పెద్దగా ఉంటే మనము నాట్ ఎలిజిబుల్ అని చేయండి అని రాసాము. సో ఇప్పుడు నేను ఒకవేళ 18 రాశాను అనుకోండి, సో అది ట్రూలోకి వెళ్తుందా ఫాల్స్లోకి వెళ్తుందా? ఫాల్స్లోకి వెళ్తుంది. సో అది ఎందుకు వెళ్తుంది బేసిక్గా? మనం గ్రేటర్ దెన్ 18 ఇచ్చాం కదా, ఇఫ్ ఇట్ ఈస్ అది 18 కూడా యాడ్ చేయాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఇవ్వాలి. ఎస్. సో మనకి 18 అనేది మనం ఈక్వల్ టు అని ఇచ్చింటే కదా మనకి అది ట్రూలోకి వెళ్తుంది. సో 18 మనము 18 కన్నా పెద్ద నెంబర్లు ఉంటాయని ట్రూ చూపి అని చెప్పాము. సో అందుకనేసి అది ఫాల్స్ లోకి వెళ్తుంది. సో మనకి అక్కడ ఈక్వల్ టు అని ఇవ్వాలంటే ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దాన్ ఇవ్వాలి అంటే మనము సో ఇప్పుడు నేను 18 ఇచ్చాను అనుకోండి, సో నేను ఇక్కడ 18 ఈక్వల్ అన్న గ్రేటర్ దాన్ అన్న ఏది ఉన్నా కానీ నాకు ట్రూలోకి వెళ్ళు అని ఇచ్చాను. సో ఈ కండిషన్ బేస్డ్ మీద అది ట్రూకి వెళ్తుంది. వన్ సెకండ్ అండి, అక్కడనే ఆగిపోయిందండి. 18 కన్నా ఎంటర్ ఏజ్ అనేది 18 ఇంత ముందు ఇచ్చారు కదా, అక్కడనే ఆగిపోయింది స్క్రీన్. ఓకే, ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. ఓకే. సో మనము ఈ కండిషన్ అనేది మనకి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే కండిషన్ మనం ఇలా ఇస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఏముంది అంటే లైక్ స్టేట్ మిషన్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ అయితే మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. వన్స్ ఒకసారి మీరు ట్రై చేయండి, లైక్ ఫ్లో చార్ట్ లో ఒకసారి మీరు ట్రై చేయండి.
సేమ్ నేను ఇందాక ఇది ఫార్మాట్ చెప్పా కదా, సేమ్ ఇదే ఫార్మాట్ లో ఉంటుంది. జస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి, ఒకవేళ రాలేదంటే నెక్స్ట్ క్లాస్ లో మరి మనకి మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చిందో అక్కడ అది డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అండ్ స్టేట్ మిషన్స్ మనకి ఏమి అంటే, స్టేట్ మిషన్ లో మనకి ఎలా అంటే మనకి హ్యూజ్ అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, దాంట్లోకి మనము బేసిక్ గా స్టేట్ మిషన్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏమి అంటే ఇక్కడ మనకి స్టేట్ మిషన్ లో మనకి ఇక్కడ ఓన్లీ 2 ఫ్లోస్ ఉంటాయి అన్నమాట బేసిక్ గా. ఒకటి వచ్చేసి స్టేట్ అనేది ఉంటుంది. స్టేట్ లో ఏమవుతుంది అంటే మనకి ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది అండ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. లైక్ ఎంట్రీ అంటే మనము ఇక్కడ ఎంటర్ అయ్యే అంటే లైక్ ఎంటర్ అయ్యేకి మనం ఇక్కడ అంతా ఇది చేసుకుంటాము. అండ్ ఎగ్జిట్ అంటే మనకి ఇక్కడ ఈ వర్క్ ఫ్లో అంతా అయిపోయినాక మనకి ఎగ్జిట్ కావాలంటే ఎగ్జిట్ అవుతుంది, లేదు మనకి అంటే ఈ స్టేట్ లో నుంచి ఎగ్జిట్ అయ్యేది. అండ్ లేదు మనకి ఏదైనా ట్రాన్స్మిట్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి ఏదైనా మనం ట్రాన్స్మిట్ కావాలంటే ఇక్కడ మనము చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది మనము ఆరి ఫ్రేమ్వర్క్ యూజ్ చేసినప్పుడు మనకి ఇన్ డీటెయిల్ గా అంటే మీరు జస్ట్ ఇవి వర్క్ ఫ్లోస్ అంటే లైక్ వాట్ అనేది అంటే స్టేట్ అంటే ఎలా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. సో మనము ఆరి ఫ్రేమ్వర్క్ చేసినప్పుడు మీకు ఇన్ డీటెయిల్ గా మనము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లో ఏముంటుంది అంటే ఇది ఫైనల్ స్టేజ్ లో మనకి ఏముంటుంది అంటే ఓన్లీ ఎంట్రీ మాత్రమే ఉంటుంది, ఎగ్జిట్ కానీ ఏది ఉండదు. లైక్ ఫైనల్ స్టేజ్ అంటే ఏంటంటే మనది లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే లైక్ మనకి ఏదైనా ప్రాసెస్ కానీ అదంతా చేయాలనుకోండి. సో ఇక్కడ ఎంట్రీ అయ్యి ఇక్కడ ప్రాసెస్ లైక్ ఇనిట్ స్టేజ్ అనేది ఉంటుంది. ఇనిట్ స్టేజ్ లో మనము అప్లికేషన్స్ అన్ని ఓపెన్ చేసుకునేది అలా ఉంటుంది. సో అవన్నీ ఇక్కడ చేసుకొని ఒకవేళ దాని తర్వాత ట్రాన్స్మిట్కి వెళ్ళి వేరే అంటే అన్ని సక్సెస్ అయినాయి అనుకోండి, ట్రాన్స్మిట్ లో మనము ఎక్కడికి పోవాలి అనేది ఉంటుంది. ఇక్కడ T1 T2 అని ఉంది కదా, T1 అంటే ఇక్కడికి వస్తుంది ట్రాన్స్మిట్ 1 అనేసి. ఇదే స్టేట్ లో మనకి ఒక ట్రాన్స్మిట్ అనేది ఇది ఫిక్స్ అవుతుంది. మరి ఇక్కడ నుంచి మనము వేరే వర్క్ లోకి పోవచ్చు. ఒకవేళ మనకి ఇదే ఇప్పుడు మనం ఇంకొక స్టేట్ చూసుకున్నాం అనుకోండి, ఇంకొక స్టేట్ మనం తెచ్చుకుంటున్నాం అండ్ సో ఇది ట్రాన్స్మిట్ 1 అవుతుంది, ఇది ట్రాన్స్మిట్ 1 అవుతుంది, ఇది ట్రాన్స్మిట్ 2 అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ కూడా మనం కండిషన్స్ రాసుకోవచ్చు. సో ఇది ట్రాన్స్మిట్ అంటే సో మనకి ఇక్కడ కండిషన్ రాసుకుంటాం లైక్ ఎస్ అయితే ఏం చేయాలి అండ్ నో అయితే ఏం చేయాలి అనేసి ఇక్కడ మనం కండిషన్స్ రాసుకొని అండ్ దెన్ లాస్ట్ లో మనకి ఇక్కడ ఏమంటే ఇక్కడ ట్రాన్స్మిట్ 2 లో మళ్ళీ ఇంకొక 2 ఆప్షన్స్ మళ్ళీ మనము లైక్ ట్రాన్స్మిట్ 3 అట్లా పెట్టుకున్నా కానీ మనకి ఇక్కడ అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్మిట్ 3 అనేది మరీ వచ్చింది. సో మనకి ఏమి అంటే మనము బేసిక్ గా ఈ ట్రాన్స్మిట్స్ అనేది ఏమి అంటే మనం ఒక చోట నుంచి ఒక ఫ్లో నుంచి ఇంకో ఫ్లోకి అంటే లైక్ సెండ్ చేస్తున్నాం కదా, దాంట్లోనే మనము ట్రాన్స్మిట్ అంటాం. అండ్ దెన్ ఫైనల్ స్టేజ్ లో మనకి ఎలా అంటే లైక్ మన ప్రాసెస్ అంతా అయిపోయింది, అప్పుడు అది మనకి ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసి మన అప్లికేషన్స్ కానీ ఏమన్నా ఉంటే కిల్ చేసేకి మనం ఫైనల్ స్టేట్. అండ్ ఈ ఫైనల్ స్టేజ్ లో ఇంకొకటి ఏమి అంటే లైక్ మనము ఈడిఓ రిపోర్ట్స్ పంపించేకి అవన్నీ ఇక్కడ మనం ఫైనల్ స్టేజ్ లో వాడుకుంటాం. ఓకే, జస్ట్ ఒకటి ఐడియా ఒకటి పెట్టుకోండి. మనం ఇది లైక్ ఆర్ఈ ఫ్రేమ్వర్క్ ఎంటర్ అయినప్పుడు మనము ఇన్ డీటెయిల్ గా మనము ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, హలో ఓకే 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 అండి. సో నెక్స్ట్ మనకి ఏమి అంటే లైక్ వేరియబుల్స్ అనేది మనము ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక అన్నోన్ లైక్ ఏదైనా ఫోల్డర్ నేమ్ కానీ లేదంటే
ఏదైనా ఒక బేసిక్ గా మనకి వేరియబుల్స్ ఎందుకు అంటే ఒక ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా మనకి ఉందనుకోండి, ఏదైనా డేటా ఉందనుకోండి, దాన్ని స్టోర్ చేసేకి మనం వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం. అది ఏదన్నా కానీ లైక్ డేటా టేబుల్ కానీ లేదంటే ఇంకా ఏదైనా నెంబర్స్ కానీ ఏదన్నా కానీ మనకి స్టోర్ చేయడానికి మనము వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం. సో అండ్ వేరియబుల్స్ మనము ఇక్కడ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ సో మనకి ఇక్కడ సారీ మనము ఇక్కడ 2 ways లో మనము ఒక వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి లైక్ ఇక్కడ వేరియబుల్ ప్యానల్స్ లో స్క్రీన్ హలో సార్ చెప్పండి. స్క్రీన్ అనేది డెమోస్ట్రేట్ కానీ ఆగిపోయిందండి. ఒకసారి అన్షేర్ చేసి షేర్ చేద్దాను. ఎస్ సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే, ఒకసారి కిందికి డ్రాగ్ చేయండి. లేదు, నేను వేరియబుల్స్ అనేది క్రియేట్ చేశాను ఒక న్యూ సీక్వెన్స్. అదేమన్నా కనపడుతుందా? లేదండి. ఇప్పుడు ఓకేనా? స్క్రీన్ విజిబుల్ లేదండి. ఓకే, సో బేసిక్ గా మనం వేరియబుల్స్ అనేది 2 ways లో మనం స్క్రీన్ విజిబుల్ లేదండి. లేదా ఇంకా లేదు, బ్లాక్ స్క్రీన్ ఉంది. నౌ yes. ఓకే, సో బేసిక్ గా మనం 2 ways లో మనం వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ సో అది ఎలా అంటే ఇక్కడ నుంచి మనము ఒక వేరియబుల్స్ అనేది ఇక్కడ వేరియబుల్స్ ప్యానల్ నుంచి మనం వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ ఎలా అంటే వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు స్ట్రింగ్ అనుకో str మనకి ఇక్కడ నెక్స్ట్ ఏ దానికి యూజ్ అయ్యే స్ట్రింగ్ అనేది ఏజ్ అనుకోండి. ఏజ్ కాకుండా లైక్ చెప్పండి. హలో, ఓకే, హలో, చెప్పండి. లేదు లేదు ఏం లేదు. ఓకే, మనకి ఇంకా అంటే ఒక వర్డ్ లైక్ ఏదైనా మనము ఫైల్స్ ఏమన్నా తెచ్చుకుంటాం, లైక్ ఆ ఫైల్స్ కి ఏదైనా నేమ్ ఉంది అనుకోండి. సో లైక్ అకౌంట్ నెంబర్ అనుకోండి ఒకవేళ. సో str సో str తర్వాత ఏ అనేది క్యాపిటల్ గా ఉండాలి అండ్ నెంబర్. సో ఇది ఏమంటే మనము లైక్ str అనేది ఇది స్ట్రింగ్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ అకౌంట్ నెంబర్ అనేది లైక్ ఇది వచ్చేసి ఒక వర్డ్ కి మనము క్యాపిటల్ లెటర్స్ అనేది ఇస్తాం. ఒకవేళ మీరు str అని ఇకపోయినా పర్లేదు, బట్ ఏమంటే వేరియబుల్స్ ని మనము వర్డ్ కి క్యాపిటల్ లెటర్స్ స్టార్టింగ్ ఇస్తాం. సో మనకి ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇప్పుడు ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్ ఇట్లా ఇలా ఇచ్చేసాను అనుకోండి. సో మనకి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అంటే చూసినాక మనకి డైరెక్ట్ గా మనము రికగ్నైజ్ చేయలేకపోతాము. ఒకవేళ అది కూడా లేదనుకోండి, లైక్ క్యామెల్ సైజ్ లైక్ ఫస్ట్ ఇది వచ్చేసి స్మాల్ లెటర్ అండ్ దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి క్యాపిటల్ లెటర్, నెక్స్ట్ ఏ వర్డ్ ఉంటే ఆ వర్డ్. ఓకే, సో ఇలా చేస్తే ఏముంటుందంటే మనకి
వర్డ్ అంటే మనకి ఏదైనా వేరియబుల్స్ చూసిన వెంటనే మనము లైక్ ఓకే వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ అనమాట. ఇది ఒక టైప్ లో మనము ఇక్కడ నుంచి మనము ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏది అంటే ఇప్పుడు ఒక ఒక అసైన్ పెట్టుకుంటాను జస్ట్ ఒకటి మీకు చూపించడానికి. ఇప్పుడు మనకి ఇక్కడ మనం వేరియబుల్ క్రియేట్ చేయాలా అనుకోండి, కంట్రోల్ కే యూస్ చేసి మనము ఒక వేరియబుల్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం. సో ఇక్కడ నేను సేమ్ ఇక్కడ నేను కేస్ నెంబర్ అని ఇస్తున్నా. సో మీకు ఇక్కడ ఆటోమేటిక్ గా ఒక కేస్ నెంబర్ అనేది ఇది అయిపోతుంది. ఏమంటే మనము ఇక్కడ ఇప్పుడు నేను అసైన్ లో ఇచ్చాను కాబట్టి బై డిఫాల్ట్ గా అది స్ట్రింగ్ తీసేసుకుంటుంది. ఒకవేళ మనము ఏదన్నా ఇప్పుడు ఒకటి ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అనేది ఉంది. సో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ గురించి తర్వాత క్లాస్ లో చెప్తాను. బట్ ఇది ఏమి అంటే మనకి బులియన్ లాగా యూజ్ అవుతుంది. సో ఇది మనకి బులియన్ వాల్యూ ఒకటే తీసుకుంటుంది. సో ఇక్కడ నేను ఒకవేళ కంట్రోల్ కే యూజ్ చేసి నేను ఒకవేళ క్రియేట్ చేశాను అనుకోండి, సో అది మనకి లైక్ ఆటోమేటిక్గా అది బులియన్ వేరియబుల్ తీసుకుంటుంది. సో అంటే ఇప్పుడు సో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అనేది నేను క్రియేట్ చేశాను. సో ఇది మనం ఇక్కడ క్రియేట్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా మనకి అవుట్పుట్ ప్యానల్లో మనము క్రియేట్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా అది దానికి ఏది సెట్ అవుతుందో ఆ వేరియబుల్ అది ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. లైక్ బట్ అట్లా అని చెప్పేసి మనకి ఇక్కడ అసైన్ లో మనకి 2లో ఇంటీజర్ ఇచ్చేసి మనం ఇక్కడ తీసుకుంటే అది స్ట్రింగ్ లాగే తీసుకుంటుంది. అర్థమైందా? హలో, యా అర్థమైంది. సో కానీ ఆ బులియన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా కాన్సెప్ట్? అదే అంటే ఈ స్ట్రింగ్ బులియన్ నేను ఇప్పుడు చెప్తాను. లైక్ ఎలా అంటే బేసిక్ గా బులియన్ ఎందుకు ఇప్పుడు స్ట్రింగ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదైనా వర్డ్ కానీ అలా ఉంటే మనం స్ట్రింగ్ యూజ్ చేస్తాము. అండ్ బులియన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అన్నమాట. ఇది ఏమి అంటే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనకి ఇది వర్క్ కావాలంటే ఈ ఎలిమెంట్ ఉంటే వర్క్ కానేసి లైక్ నెక్స్ట్ మనం ఇక్కడ ఇప్పుడు ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఉన్నా కానీ మనం ఏం చేసుకుంటామంటే ఇక్కడ మరి ఒక ఇఫ్ కండిషన్ లో మనము పెట్టుకుంటాం. లైక్ ఇఫ్ కండిషన్ లో ఏమి అంటే ఇప్పుడు ఈ బులియన్ వేరియబుల్ ఉంది కదా, ఈ బులియన్ వేరియబుల్ మనము బై డిఫాల్ట్ గా మనము ఇఫ్ కండిషన్ లో ఇస్తే ఇది ట్రూ లాగే తీసుకుంటుంది. సో ట్రూ ఉంటే ఏం చేయాలి అండ్ ఫాల్స్ ఉంటే ఏం చేయాలి అనేసి మనము బులియన్ ని యూజ్ చేస్తాం అన్నమాట. బ్రో అర్థమైందా బులియన్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది? అంటే మనం సేమ్ అది మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్ దగ్గర కూడా అట్లానే యూజ్ చేసినాం కదా, సో బులియన్ దాన్ని రీప్లేస్ చేయొచ్చా? అలా కాదు. ఇది ఎలా అంటే ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ లో ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనం కండిషన్ యూజ్ చేస్తున్నాం. ఓకే. సో ఇఫ్ ఎందుకు మనకి బేసిక్ గా కండిషన్ మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో అదే మనం ఇక్కడ కూడా బులియన్ కూడా ఏమంటే కండిషన్ ని రిప్రజెంట్ చేస్తాం. లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉందా లేదా అనేసి అది రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఓన్లీ ఎస్ ఆర్ నో అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కిందనే తీసుకుంటాం. బులియన్ వాడతాం. బట్ నో కండిషన్, స్పెసిఫిక్ కండిషన్ అనేది ఏమి ఉండదు అన్నమాట. ఓన్లీ అది ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది అంతే. ఓకే. సో ఇప్పుడు మీకు అది ఎగ్జాంపుల్ చూపించమంటే ఒక్క నిమిషము. ఇప్పుడు ఓకే, ఇది నేను తీసుకుంటున్నాను. ఒక అసైన్ తీసేస్తాను. ఓకే, ఇది మొత్తం నేను క్యాప్చర్ చేస్తాను. మళ్ళీ క్రోమ్ అంతా వెళ్ళిపోతుంది. ఓకే, అయ్యి సో ఇప్పుడు నేను ఈ పేజ్ నేను లైక్
జస్ట్ ఈ పేజ్ ఉందా లేదా అని నేను చెక్ చేసుకుంటాను. లైక్ ఈ పేజ్ అనేది మనకి ఉంది అనుకోండి, ఇక్కడ కండిషన్స్ ఒక 2 పెట్టుకున్నాను. లేదంటే పేజ్ ఫౌండ్ అనేసి, అంటే ఈ పేజ్ ఉందా లేదా అనేసి నేను చెక్ చేసుకుంటున్నా. బేసిక్ గా ఈ పేజ్ ఉంటే పేజ్ ఫౌండ్ అనేసి, లేదు అంటే పేజ్ నాట్ ఫౌండ్ అనేసి ఇవ్వాలి. సో ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో బులియన్ అనేది ఇక్కడ ఫాల్స్ వచ్చేసింది. బేసిక్గా ఇది ఏదైనా చేంజ్ ఉంటుంది. సో బులియన్ అనేది ఫాల్స్ వచ్చేసింది. ఓకే, సారీ, ఫస్ట్ తీసేస్తాము. ఓకే, 2 ఉన్నాయి కదా. ఓకే, ఫైన్. ఓకే, 2 ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ చూపిస్తుంది. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇక్కడ మనకి ఇది లోకల్స్ ప్యానల్ అంటాం. అంటే ఎలా అంటే మనకి ఏదన్నా మనము వర్క్ ఫ్లో మనం రన్ చేస్తున్నాం అనుకోండి, దానికి సంబంధించిన వేరియబుల్స్ ఏది, వేరియబుల్స్ అండ్ వేరియబుల్స్ లో వాల్యూ ఏమొస్తుంది అనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మనము ఇక్కడ దీనికి మనం ఏం వేరియబుల్ ఇచ్చాము, ఎలిమెంట్ ఎగ్జిట్స్ అనేది వేరియబుల్ ఇచ్చాము. సో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అనేది అది ట్రూ చేసుకోయింది. ఓకే, అండ్ మనము దీనికి ఏ వేరియబుల్ ఇవ్వలేదు. ఐ మీన్ లైక్ ఏది మనము అంటే ఎగ్జిస్ట్ కానీ అసలు మనం ఇది ఏం వాడలేదు, అందుకు ఇది ఫాల్స్ అని పెట్టుకోయింది. ఒకవేళ దానికి కనపడితే, లైక్ ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో కూడా మీరు చూసారు అనుకోండి, ఫస్ట్ మనకి స్టార్ట్ అవుతున్నప్పుడు ఓకే 2 ఫాల్స్ లోనే ఉన్నాయి. 2 ఫాల్స్ లోనే ఉంటాయి. అంటే బేసిక్ గా స్టార్ట్ అవుతున్నప్పుడు అది ఫాల్స్ లో ఉంటుంది. ఒకవేళ ఎలిమెంట్ అనేది దానికి కనపడితే, లైక్ ఒకవేళ అది ఫైండ్ అవుట్ చేసింది అనుకోండి, సో అప్పుడు అది ట్రూగా మార్చుకుంటుంది. సో దానికి మళ్ళీ ఓకే నాకు అంటే ట్రూ అయింది. సో ఆ ఎలిమెంట్ మనకి ఎగ్జిస్ట్ అయినాక మనకి నెక్స్ట్ స్టెప్స్, లైక్ ఇక్కడ నుంచి మనము మళ్ళీ ఏదైనా నెక్స్ట్ యూట్యూబ్ కానీ లేదంటే ఇంకోటి ఫేస్బుక్, అంటే ఏదన్నా కానీ లైక్ బేస్డ్ ఆన్ లైక్ బిజినెస్ మనకి ఏదైనా నెక్స్ట్ వెబ్సైట్కి పోవాలి అంటే సో అది దానికి అనేసి మనం ఎలిమెంట్ ఎగ్జిస్ట్ పెట్టుకుంటాం. ఒకవేళ ఆ ఎలిమెంట్ ఎలిమెంట్ ఉంటేనే నెక్స్ట్ స్టెప్ చేయి, లైక్ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ నెక్స్ట్ ఇవ్వు, లేదు అంటే లైక్ ఎక్సెప్షన్ త్రో చేయనేసి పెట్టుకుంటాం. బ్రో అర్థమైందా? ఎస్ బ్రో, అర్థమైంది. సో లైక్ ఎలా అంటే బులియన్ ఎందుకు వాడతాం అనేసి మీకు అర్థమైంది కదా. ఎస్, కొంచెం ఐడియా వచ్చింది. సో జస్ట్ ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి వాడతాం. అంటే లైక్ ఎలిమెంట్ ఒకవేళ ట్రూ అయితే ఏం చేయాలి, ఫాల్స్ అయితే ఏం చేయాలి, అది మనము లైక్ ఇఫ్ కండిషనే చూసుకోండి. లైక్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ అని ఇక్కడ మనం కండిషన్ ఇచ్చామా. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి సేమ్ వే ఇక్కడ మనము ఏజ్ అనేది మొత్తం ఇచ్చాము. ఇక్కడ ఏమవుతుందంటే ఇది బులియన్ అనేది మనకి ట్రూ ఉందా ఫాల్స్ ఉందా అని చూసుకుంటాం. ట్రూ ఉంటే ఏం చేయాలి, ఫాల్స్ ఉంటే ఏం చేయాలి, అంతే. ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ కోసం మనము ఎలిమెంట్ ఇది బులియన్ అనేది వాడతాం. సో ఇంకొకటి మనకి స్ట్రింగ్, మెయిన్ స్ట్రింగ్ ఏమంటే మనకి ఏదన్నా మనము ఒక స్ట్రింగ్ ని మనము రిప్రజెంట్ చేయాలనుకోండి, లైక్ డిఫాల్ట్ గా ఒక స్ట్రింగ్ ని మనము రాయాలా అనుకోండి. సో అది మనము డబల్ కోట్స్ లో మాత్రమే రాస్తాం. అది ఏదైనా సరే మనం డబల్ కోట్స్ లో మాత్రమే స్ట్రింగ్ అని రాస్తాం. ఇక్కడ కూడా నేను డిఫాల్ట్ గా అంటే నేను ఆల్రెడీ ఇక్కడ రిప్రజెంట్ చేసేసా కాబట్టి దాన్ని డిఫాల్ట్ అంటే
మనం ఏదైతే ఇచ్చేస్తామో దాన్ని డిఫాల్ట్ గా మనము ఇచ్చేదాన్ని డబల్ కోట్స్ లో మాత్రమే ఇస్తాం. సో ఇప్పుడు నేను ఇది డబల్ కోట్స్ తీసేసాను అనుకోండి, అప్పుడే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఎక్స్ప్రెషన్ ఎండింగ్ లేదు, సో ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయండి అనేది మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో మనం ఏదన్నా కానీ మనము ఒక స్ట్రింగ్ ను మనం రిప్రజెంట్ చేస్తున్నాము డిఫాల్ట్ గా, దానికి మనం డబల్ కోట్స్ లో ఇస్తాం. ఇప్పుడు మనము స్ట్రింగ్ ని ఒక 2 ways లో వాడుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనకి డిఫాల్ట్ గా మనకి ఇక్కడ ఏదన్నా యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే లైక్ బేసిక్ గా మనం ఎప్పుడే కానీ ఇక్కడ డిఫాల్ట్ ఇయ్యమన్నమాట. ఎందుకంటే లైక్ ఎట్లా అంటే మనకి యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఏదన్నా కానీ మనకి చేంజ్ అవుతూనే ఉంటుంది, ప్రతి ఒక్కటి మనకి చేంజ్ అవుతూనే ఉంటుంది. అందుకనేసి మనం డిఫాల్ట్ గా ఎప్పుడు ఇయ్యము, మనం కాన్ఫిగ్ కానీ అసెట్స్ నుంచి కానీ తెచ్చుకుంటాము. సో ఇక్కడ మనకి ఒకవేళ మనకి డిఫాల్ట్ గా ఇవ్వాలనుకో, యూజర్ నేమ్ అయితే మనకి ఎప్పుడు చేంజ్ కాదు. యూజర్ నేమ్ ఇప్పుడు ఒక జీమెయిల్ ఉంది, జీమెయిల్ కి నా తప్పించి నాకు అంటే ఐ మీన్ లైక్ అదైతే చేంజ్ అయ్యేది ఉండదు కదా. సో అట్లా డిఫాల్ట్ గా ఉండే మెయిల్ ఐడీస్ కానీ ఏదైనా ఉంటే మనం డిఫాల్ట్ గా ఉండేదాన్ని ఇక్కడ మనం పెట్టుకుంటాం. సో ఏదైనా కానీ మనకి డిఫాల్ట్ ఉన్నది పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ ఇది యూజర్ నేమ్ లైక్ ఈమెయిల్ ఐడి. సో మనకి ఏదైనా కానీ ఇక్కడ దానికి మీనింగ్ఫుల్ నేమ్ అయితే ఇస్తూ ఉండాలి. సో మెయిల్ ఐడి ఓకే, ఏదైనా కానీ మనకి ఇది డిఫాల్ట్ అంటే లైక్ కొంచెం అంటే ఎందుకంటే మనకి అర్థం అవుతుంది లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ మనం మినిమం అంటే ఒక 100 to 200 వేరియబుల్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో మనం ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చామనుకోండి, ఆ వేరియబుల్ ఏదైనా ఎర్రర్ వచ్చినా మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏమంటే ఇక్కడ మెయిన్ స్కోప్ అన్నమాట. ఇది స్కోప్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఉంది. సో ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ వేరియబుల్స్ అనేది ఒకటి పెట్టుకున్నాం కదా, అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక సీక్వెన్స్ పెట్టుకొని రైట్ లైన్ లో నేను ఒక వేరియబుల్ అనేది నేను క్రియేట్ చేస్తున్నా. కంట్రోల్ కి టెస్ట్ స్కోప్ అనేది నేను ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ నేను లైక్ ఏదంటే ఓకే ఇక్కడ కూడా సేమ్ టెస్ట్ స్కోప్ అనేది నేను ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇది ఇక్కడ లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నేను యూజ్ చేసుకోవచ్చు ఈ వేరియబుల్ ని. లైక్ ఎలా ఇప్పుడు ఒక మెసేజ్ బాక్స్ కానీ, సో మెసేజ్ బాక్స్ లో నేను ఇక్కడ ఈ వేరియబుల్ అనేది నేను ఇచ్చి నేను లేదంటే నాకు వేరేది ఎక్కడన్నా యూజ్ ఉంటే నేను ఈ వేరియబుల్ అనేది నేను యూజ్ చేసుకుంటే నాకు అవకాశం ఉంది. ఒకవేళ నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ లైక్ ఈ బాక్స్ తర్వాత నేను యూజ్ చేసుకోవాలా అనుకోండి, సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ బాక్స్ అవతలకు వస్తూనే మీరు ఇక్కడ చూస్తే ఒక వేరియబుల్ అనేది మిస్సింగ్ అవుతుంది. సో ఈ సీక్వెన్స్ అనేది ఓన్లీ ఇక్కడ ఒక్కటే పని చేస్తుంది అన్నమాట. ఈ వేరియబుల్ అనేది ఈ సీక్వెన్స్ లో మాత్రమే పనిచేస్తుంది, ఇక్కడ పని చేయదు. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇక్కడ వ్యానిష్ అయిపోతుంది. లైక్ ఒకవేళ నేను ఇక్కడ కాపీ చేసి సేమ్ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చా కానీ ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఇది ఏమనుకుంటుంది, ఏదో స్ట్రింగ్ ఇచ్చాడు వేరియబుల్ కాదని ఇక్కడ నాకు ఎక్సెప్షన్ చూపిస్తాను. సో ఒకవేళ మనకి ఈ వేరియబుల్ మనం ఈ బాక్స్ అవతల కూడా యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ స్కోప్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో స్కోప్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ మీకు ఇక్కడ వేరియబుల్ ఇక్కడ అప్పుడే ఎర్రర్ మీకు ఇక్కడ ఇదే అయిపోయింది చూడండి. మనకి ఏదన్నా కానీ ఒక స్కోప్ ఇంక్రీజ్ చేసుకోవాలి, డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ మనం ఇక్కడ చేసుకుంటాం. సో ఒకవేళ మీరు ఇదే బాక్స్ లో నాకు ఈ బాక్స్ లో ఒకటే ఓకే అన్నప్పుడు అప్పుడు మీకు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో స్కోప్ అంటే అర్థమైంది. హలో
కొంచెం కన్ఫ్యూజన్ ఉంది bro. ఓకే, ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు ఎలా అంటే మనము డిఫరెంట్ సీక్వెన్సెస్ వాడతాం కదా, అంటే ఒక సీక్వెన్స్ లోనే మనం ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ వేరియబుల్స్ అనేది ఒక సీక్వెన్స్. ఈ వేరియబుల్స్ అనేది మనం ఒక సీక్వెన్స్ లో మల్టిపుల్ సీక్వెన్సెస్ వాడతాం. ఓకే, లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ వాడుతుంటాం. ఇప్పుడు దీంట్లోనే ఇంకొక సీక్వెన్స్, ఇట్లా 2-3 సీక్వెన్సెస్ వాడతాం. ఇది వచ్చేసి TEST అని పెట్టాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక వేరియబుల్ అనేది నేను క్రియేట్ చేస్తాను అనుకోండి. ఓకే, test1 అనేది నేను ఒక వేరియబుల్ అనేది నేను క్రియేట్ చేసుకున్నా ఇక్కడ. అదేది టెస్ట్లో నేను test1 అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఏమైతుంది అంటే ఓన్లీ ఈ సీక్వెన్స్ లో ఒక్కటే చూపిస్తుంది అనమాట. ఈ test1 అనేది ఈ సీక్వెన్స్ టెస్ట్ అనేది సీక్వెన్స్ లో ఒక్కటే చూపిస్తుంది. నేను ఒకవేళ ఈ టెస్ట్ ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఈజీగా అంటే ఇప్పుడు నేను ఇక్కడ బులియన్ అనేది ఇక్కడ వాడుతున్నా కదా, ఇఫ్ కండిషన్. సో ఇది తీసేద్దాము. సో బులియన్ అనేది ఇఫ్ కండిషన్ నేను ఇక్కడ వాడుతున్నా. నేను ఇది వచ్చేసి నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ టెస్ట్ లో పెట్టుకున్నా. బులియన్ నేను ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, బులియన్ అనే వేరియబుల్ నేను ఇక్కడ ఓకే, సో ఇక్కడ నేను బులియన్ అనే వేరియబుల్ ఈ సీక్వెన్స్ లో క్రియేట్ చేసుకున్నా. ఓకే, ఇందాక మనము ఇక్కడ ఫుల్ వేరియబుల్ పెట్టేసింటే మనకి ఇక్కడ ఎర్రర్ ఏం రాలేదు కదా. ఓకే, సో మనకి ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే మనం క్రియేట్ చేసిన వేరియబుల్ ఈ సీక్వెన్స్ లో మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ నేను ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ ఇక్కడ కన్నా పెట్టుకుంటే, లైక్ మనం ఇదే సీక్వెన్స్ లో ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకున్నాం అనుకోండి, సో ఇక్కడ వర్క్ అవుతుంది. అదే మనము ఈ ఇఫ్ కండిషన్ ఇక్కడ ఈ సీక్వెన్స్ లో పెట్టుకుంటే మనకు వర్క్ కాదు. ఎందుకు అంటే దీని స్కోప్ అనేది ఇందులో ఒక్కటే పని చేస్తుంది. ఒకవేళ మనం మొత్తం ఈ వర్క్ ఫ్లోలో అంతా పని చేయాలి అంటే మొత్తం వర్క్ ఫ్లో అంతా ఇచ్చేసారనుకోండి, ఈ వేరియబుల్ మనం ఎక్కడన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. బ్రో ఇంకా కన్ఫ్యూజ్ ఉందా? లేదు బ్రో, కొంచెం క్లియర్ ఉన్నది బ్రో. అంటే కింద మనం లేదంటే మరీ చెప్తాను. అట్లా కన్ఫ్యూజ్ ఉంది అంటే మరీ చెప్తాను. అంటే సీక్వెన్స్ నాకు అర్థమైంది ఏంటంటే సీక్వెన్స్. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, యా, నాకు సీక్వెన్స్ అంటే ఏమర్థమైందంటే బులియన్ ఏమర్థమైందంటే అవుట్ సైడ్ ఆఫ్ సీక్వెన్స్ యూజ్ చేసుకోనికి మన స్కోప్ అనేది వాడుకుంటాం, రైట్? సీక్వెన్స్ మనకి ఇక్కడ మల్టిపుల్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా. సో మనము ఒక చోట ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసి ఉంటాం. సో ఇవి మనకి మల్టిపుల్ సీక్వెన్స్. ఇది ఒక వేరియబుల్ అనే సీక్వెన్స్ ఒకటి, టెస్ట్ అనే సీక్వెన్స్ ఒకటి. దీని మల్టిపుల్ సీక్వెన్సెస్ ఉంటాయి. మనము టెస్ట్ అనే సీక్వెన్స్ లో మనం ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసాం. ఏది బులియన్ అనేది మనము టెస్ట్ అనే దాంట్లో క్రియేట్ చేసాం. సో అది ఏమి అంటే ఈ సీక్వెన్స్ లో ఒక్కటే మనము వాడుకోవచ్చు. బులియన్ అనే కాదు, లైక్ ఎనీథింగ్, ఏదైనా కానీ. లైక్ ఇప్పుడు ఈ టెస్ట్, ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ టెస్ట్ అని చేసాం కదా, స్ట్రింగ్ కానీ ఏదన్నా కానీ మనకి ఏదంటే మనం ఒక వేరియబుల్ అనేది మనం క్రియేట్ చేసామనుకోండి, ఒక సీక్వెన్స్ లో మనం వేరియబుల్ అనేది క్రియేట్ చేసాము అనుకోండి, ఆ సీక్వెన్స్ ఒక్కటే మనకి యూజ్ చేసుకుంటాం. మనము మల్టిపుల్ సీక్వెన్స్ యూజ్ చేసినా కానీ ఈ ఒక సీక్వెన్స్ లో మనము వేరియబుల్ క్రియేట్ చేస్తే ఆ సీక్వెన్స్ ఒకటే మనం యూజ్ చేయగలుగుతాం. సో మనకి ఇంకా ఫర్దర్ గా వేరే సీక్వెన్స్ లో కూడా మనం యూజ్ చేసుకోవాలి అంటే ఈ స్కోప్ అనేది మార్చుకుంటాం అంతే.
ఇప్పుడు క్లియర్ ఉందా బ్రో? క్లియర్ ఉంది బ్రో. ఎస్ లేదు అంటే లైక్ వేరే ఎగ్జాంపుల్ ఏదైనా ట్రై చేస్తా. లేదు, ఒక్క సీక్వెన్స్ లో కాకుండా మొత్తం ఓవరాల్ అనదర్ సీక్వెన్స్లలో కూడా మనం యూజ్ చేయాలంటే ఆ వేరియబుల్ దాన్ని అక్కడ కింద వేరియబుల్స్ కిందకి కన్వర్ట్ చేయాలి. ఆ స్పెసిఫిక్ స్కోప్ అనేది సీక్వెన్స్ కన్వర్ట్ చేసుకుంటాం అంతే. ఎస్, అదొకటి చేంజ్ చేసుకుంటే అన్నిట్లలో యూజ్ చేసుకోవచ్చు. యా. అంటే అన్ని సీక్వెన్స్లలో దాన్ని రన్ చేయొచ్చు అని అంతే. సో స్ట్రింగ్ అనేది మీకు అర్థమైంది కదా. స్ట్రింగ్ అనేది మనకి డిఫాల్ట్ గా ఉండాలంటే డబల్ కోట్స్ లో ఇవ్వాలి. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఇంటీజర్ చూద్దాం. ఇంటీజర్ ఓన్లీ ఫర్ నెంబర్స్ లైక్ 1 2 3. దీనిలోకి మనకి డబల్ కోట్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా మనము ఇచ్చేయచ్చు. నెంబర్స్ ఏదన్నా కానీ మనం డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు ఇంటీజర్ కి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏది ఆబ్జెక్ట్ అంటే ఇది స్ట్రింగ్ లైక్ ఎలా వర్క్ అవుతుందంటే ఇది కూడా సేమ్ స్ట్రింగ్ లాగే ఉంటుంది. బట్ ఏమి అంటే ఇక్కడ మనము 1 2 1 2 3 అండ్ అంటే కొంచెం ఇలా నెంబర్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు పాన్ కార్డ్ నెంబర్ అనుకోండి, లైక్ దాంట్లో ఏముంటుందంటే నెంబర్స్ ఉంటాయి. సో దీంట్లో ఏమంటే నెంబర్స్ ఉంటాయి అండ్ దెన్ అంటే ఐ మీన్ స్ట్రింగ్ ఉంటుంది. మొత్తం 2 కాంబినేషన్స్ లో ఇది వస్తుంది. సో దీన్ని మనము జనరిక్ ఆర్ ఆబ్జెక్ట్ అని మనం అంటాం. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే మనం అప్పుడు ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇంకొకటి వచ్చేసి డేటా టేబుల్స్. డేటా టేబుల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనకి ఎక్సెల్స్ లేదంటే ఎక్సెల్ అంటే ఒక టేబులర్ ఫార్మాట్ లో ఏదన్నా ఉంది అంటే దానికి మనము డేటా టేబుల్ అనేది యూజ్ చేస్తాం. సో ఫర్దర్ గా మనము ఇప్పుడు మనం ఎక్సెల్ ఆటోమేషన్ స్టార్ట్ చేసినప్పుడు సో అప్పుడు మీకు డేటా టేబుల్ అనేది మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. బేసిక్గా ఇప్పుడు ఏమంటే మనము ఎక్కువ స్ట్రింగ్స్, ఇంటీజర్స్, బులియన్స్ గురించి మనము ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. వన్స్ డేటా టేబుల్స్ లోకి ఎంటర్ అయ్యాక అప్పుడు మనము అంటే ఎక్సెల్ ఎంటర్ అయ్యాక అప్పుడు మనము డేటా టేబుల్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ హియర్ యు గో లైక్ అరేస్. అరేస్ అంటే లైక్ ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కానీ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ కానీ ఏదన్నా ఉంటే దాన్ని మనం అరే అంటాం. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఇది ఒక లిస్ట్. అంటే హర్షిత్, రాము అండ్ సాయి అనేది మనము 3 డిఫరెంట్ నేమ్స్. బట్ అవన్నీ మనము ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేస్తున్నాం. దాన్ని మనము అరే ఆఫ్ స్ట్రింగ్ అంటాం. హలో, ఇది ఓకేనా? ఏదన్నా లిస్ట్ రూపంలో ఉండి మనము సేవ్ చేస్తున్నాము అంటే దాన్ని మనం అరే ఆఫ్ స్ట్రింగ్స్ కానీ అరే ఆఫ్ ఇంటీజర్స్ కానీ అంటాం. ఒకవేళ ఇక్కడ ఈ నేమింగ్ ప్లేస్ లో మనకి నెంబర్స్ వచ్చాయనుకోండి, దాన్ని అరే ఆఫ్ ఇంటీజర్ అంటాం. ఓకే, ఇంకా ఈ బులియన్ వచ్చేసి లైక్ ఇందాక మీకు చెప్పింది లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ ఇంకా మనకి వేరియబుల్స్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. సో ఫర్దర్ గా మనము క్లాసెస్ మూవ్ అయ్యే కొద్దీ మనము ఈ వేరియబుల్స్ గురించి మనం నేర్చుకున్నాము. అంటే మొత్తం అన్ని కాదు, మాక్సిమం అనేసి నేర్పించేస్తాను ఇక్కడ. ఓకే, అండ్ ఓకే ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమి? ఓకే, ఈరోజు ఆర్గ్యుమెంట్స్ వద్దులేండి, లైక్ మరి మీకు అది హెవీ అవుతుంది. లైక్ బేసిక్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమి అంటే ఇప్పుడు మనము వేరియబుల్స్ మనము ఈ వర్క్ ఫ్లోలో మాత్రమే యూజ్ చేస్తున్నాం కదా. వేరియబుల్స్ అనేది మనం ఓన్లీ ఈ వర్క్ ఫ్లోలో మాత్రమే యూజ్ చేస్తున్నాం.
ఆర్గ్యుమెంట్స్ అనేది మనము డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ లో మనం యూజ్ చేయొచ్చు. సేమ్ మనం వేరియబుల్స్ ఏముంటాయో మనకి ఆర్గ్యుమెంట్స్ కూడా సేమ్ అవే ఉంటాయి. లైక్ స్ట్రింగ్, బూలియన్, అరే వేరియబుల్స్ టైప్స్ అనేది మనకి సేమ్ ఉంటాయి. బట్ ఏమంటే మనము వేరియబుల్స్ లో మనకి ఇక్కడ ఏముంటుంది, స్కోప్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది అంటే మనకి ఇన్ అండ్ అవుట్ ఉంటుంది. అంటే ఈ వర్క్ ఫ్లో నుంచి ఈ వర్క్ ఫ్లోకి మనము యూజ్ చేసుకోవచ్చు ఆర్గ్యుమెంట్స్ అనేది. సో మనం అంటే లైక్ మీకు ఫర్దర్ క్లాసెస్ వెళ్ళాక చెప్తే లైక్ ఎలా సెండ్ చేస్తాం అనేది, సో మీకు కొంచెం ఈజీగా ఉంటుంది దాన్ని అండర్స్టాండ్ చేసుకునే కూడా. హలో, ఓకే సార్. ఓకే. అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ మన వేరియబుల్ అనేది మనం డొమెస్టిక్ లో వాడుకోనికి, వేరియబుల్ అనేది డొమెస్టిక్ స్టేట్ లో డెమో స్టేట్ లో వాడుకోనికి మనము ఆర్గ్యుమెంట్స్ వాడతాం, రైట్? వేరియబుల్స్ అనేది మనము ఒక వర్క్ ఫ్లో, ఇది లైక్ బేసిక్ గా మనం ఏమంటామంటే దీనిని వర్క్ ఫ్లోస్ అంటాం. ప్రతి ఒక్క ఇప్పుడు ఇది ఒక వర్క్ ఫ్లో, ఇది ఒక వర్క్ ఫ్లో, ఇది ఒక వర్క్ ఫ్లో. సో ఈ 4 మనము దీనిని వర్క్ ఫ్లోస్ అంటాం. సో మనము దీంట్లో అనుకోండి, అంటే ఓన్లీ ఒక్క దాంట్లో మనము ఈ వేరియబుల్స్ అనేది ఒకటే మనము వేరియబుల్స్ యూజ్ చేయాలనుకోండి. సో ఈ ఒక్క దాంట్లోనే మనము యూజ్ చేయాలనుకుంటే మనం వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాం. లేదు నాకు అంటే నెక్స్ట్ ఈ వర్క్ ఫ్లోలో కూడా నేను ఈ దీంట్లో ఉండే వేరియబుల్స్ నేను దీంట్లో కూడా మనము యూజ్ చేయాలా అంటే మనము అప్పుడు ఆర్గ్యుమెంట్స్ వెళ్తాం. సో అది ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బట్ ఎలా అంటే లైక్ మరీ డీప్ గా వెళ్ళను, ఎందుకంటే మళ్ళీ మీకు ఫర్దర్ గా అయితే మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది బేసిక్ గా. సో ఇక్కడ మనం ఏజ్ అనేది తీసుకుంటున్నాం కదా. ఏజ్ అనేది మనము అంటే ఇక్కడ నేను రైట్ లైన్ లో కానీ ఎక్కడన్నా నేను రాసుకోవాలనుకుంటున్నా ఏజ్ అనేది. సో ఇక్కడ నేను ఏం క్రియేట్ చేస్తాను అంటే ఏజ్ అనేది మనము ఈ వర్క్ ఫ్లోలో క్రియేట్ చేసి ఈ వర్క్ ఫ్లోకి పంపిస్తున్నాం. సో మనము మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సినది ఏమంటే ఇది ఇన్ అండ్ అవుట్ మనం గుర్తు పెట్టుకోవాలి. సో ఇప్పుడు 1 సెకండ్, మళ్ళీ ఏజ్ డైరెక్ట్ గా నేను ఆర్గ్యుమెంట్ వేరియబుల్ బదులు నేను ఆర్గ్యుమెంట్స్ గా క్రియేట్ చేసుకున్నా. ఓకే, ఇది వచ్చేసి ఇన్ అండ్ అవుట్ ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు మనము ఏదైనా కానీ మన వర్క్ ఫ్లోలోకి వస్తుంది అనుకోండి, అది ఇన్ అవుతుంది. మన వర్క్ ఫ్లోలో నుంచి బయటికి పోతుంది అనుకోండి, అంటే ఇప్పుడు ఏజ్ అనేది ఈ వర్క్ ఫ్లోలో నుంచి వేరే వర్క్ ఫ్లోకి పోతుంది. ఓకే, సో దాన్ని మనము అవుట్ అని రిప్రజెంట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మనము మెయిన్ ఏమంటే అంటే ఇది నేమింగ్ కన్వెన్షన్ వచ్చేసి స్మాల్ లెటర్స్ OUT _ క్యాపిటల్ లెటర్. సో ఇది స్మాల్ లెటర్ ఎందుకు రాయాలి అంటే ఇప్పుడు మనము ఇన్ అని రాసామనుకోండి, ఒకవేళ క్యాపిటల్ లెటర్ లో ఇన్ అని రాసామనుకోండి, ఇది మనకి ఇన్ అండ్ స్మాల్ లెటర్ L, బోత్ ఆర్ సేమ్. అదే మనము స్మాల్ లెటర్ I పెట్టుకున్నాం అనుకోండి, సో మనకి ఈజీగా రిప్రజెంట్ అవుతుంది. లైక్ అండ్ ఇంకొకటి ఇది ఇన్ అయితే ఇన్ ఏజ్ అని, సో అవుట్ అయితే అవుట్ ఏజ్ అని. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది, ఓకే ఇది ఇన్ మనకి వస్తుంది బయట నుంచి, ఇది అవుట్ బయటికి పోతుంది అనేసి. ఓకే, సో ఇదైతే మనకి అవుట్ పోతుంది, అది ఎక్కడికి ఈ వేరియబుల్స్ లోకి పోతుంది. అర్థమేనా? హలో, సో ఇక్కడ నేను ఒక ఏజ్ అనే ఒక ఇది తీసుకుంటున్నా. ఇన్ ఏజ్ అనేది ఒకటి తీసుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ మనము మెయిన్ గా ఏమంటే ఇది సేవ్ చేస్తూనే మనకి ఆర్గ్యుమెంట్స్ అనేది మనకు కనపడతాయి ఏదైనా కానీ. సో ఇది బేసిక్ గా ఇక్కడ వేరియబుల్ ఉన్నా కానీ ఓకే వర్కౌట్ అవుతుంది. బట్ మీకు అర్థం కావాలనేసి ఇక్కడ అవుట్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఏమంటే సారీ డైరెక్ట్ గా చేసేసాను. మనకి యాక్టివిటీస్ లో ఇన్వోక్
ఇన్వోక్ వర్క్ ఫ్లో అనేది ఒక యాక్టివిటీ ఉంటుంది. ఇది ఏమంటే మనము ఏదన్నా కానీ ఏదన్నా ఈ వర్క్ ఫ్లో కానీ మనం ఈ వర్క్ ఫ్లోలో యూజ్ చేయాలంటే మనం ఇన్వోక్ వర్క్ ఫ్లో అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ అది ఇంకొకటి ఏమంటే మనకి ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఇక్కడ డాక్యుమెంట్స్ లో యుఐ పాత్ లో మనకి సేవ్ అవుతుంది. మనం ఇక్కడ ఏది తెచ్చుకోవాలి, వేరియబుల్స్ అనేది మనము తెచ్చుకుంటున్నాం. సో వేరియబుల్స్ అనేది నేను ఇక్కడ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఏం పాస్ చేయాలి, అవుట్ ఏజ్ అనేది నేను పాస్ చేయాలి. సారీ, బేసిక్గా ఇది ఇంటీజర్. అండ్ మోర్ ఓవర్ మనము అక్కడ మనము ఏ ఆర్గ్యుమెంట్ టైప్ ఏదైతే ఉందో మనం ఇక్కడ కూడా అదే పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఇక్కడ ఇంటీజర్ ఇస్తున్నా, అవుట్ ఏజ్ అనేది ఇంటీజర్ ని ఇక్కడ పాస్ చేసుకున్నా. సో ఇక్కడ మనం మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం, లైక్ హౌ ఇట్ విల్ వర్క్ అనేది. సో ఇన్ ఏజ్ అనేది, అండ్ ఇంకొకటి ఇక్కడ నేను డాట్ టు స్ట్రింగ్ అనేది ఎందుకు రాశాను అంటే, ఇప్పుడు బేసిక్ గా మనకి రైట్ లైన్ అనేది స్ట్రింగ్ ను మాత్రమే మనము ఇక్కడ రాయగలుగుతాం. అండ్ ఏజ్ అనేది మనకి ఇంటీజర్ వాల్యూ. సో మనం ఇంటీజర్ నుంచి దాన్ని స్ట్రింగ్ గా మార్చడానికి డాట్ టు స్ట్రింగ్ అనేది వాడతాం. లైక్ నేను ఒకవేళ నేను ఓన్లీ ఏజ్ అని ఇస్తే నాకు ఇక్కడ అది స్ట్రింగ్ లేదంటే ఇంటీజర్ అయితే నాకు స్ట్రింగ్ గా మార్చనేసి ఇక్కడ నాకు ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ నేను డాట్ అని పెడితేనే మనకి మొత్తం అంటే ఏది మార్చుకోవాలని వస్తుంది. బట్ మనకైతే ఇది స్ట్రింగ్ లో ఉండాలి. సో మనం అది డాట్ టు స్ట్రింగ్ అనేది మార్చేసుకుంటాం. ఓకే, సో సేవ్ చేశాను. Ctrl+S సేవ్, ఆర్ మీరు ఇక్కడ సేవ్ ఆల్ అనేది సేవ్ యాజ్ అనేసి మనం ఇక్కడ, లేదంటే మామూలు మనం సేవ్ వచ్చామని సేవ్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. సో ఏజ్ అనేది ఇప్పుడు 15 ఇస్తున్నాను. సో ఇక్కడ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చింది. మనకి ఏది ఇప్పుడు మెయిన్ వర్క్ ఫ్లో ఒకటే వర్క్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇది ఇన్వోక్ చేసుకుంది కదా, ఇంకొకటి వేరియబుల్స్ అనేది ఇప్పుడు ఏమైతుందంటే వేరియబుల్స్ ప్యానల్లోకి వెళ్ళిపోయింది, చూసారా? సో అండ్ దెన్ నేను అక్కడ ఏజ్ అనేది 15 ఇచ్చాను. ఓకే, ఆ 15 అనేది నేను ఎక్కడ యూజ్ చేస్తున్నాను, ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఆర్గ్యుమెంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయో అర్థమైంది, లైక్ కొంచెం మనం. ఓకే, హలో, ఎస్ అండి, ఎస్ అండి. సో మనకి ఆర్గ్యుమెంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేసి మీకు ఐడియా వచ్చింది కదా? అవును, ఆర్గ్యుమెంట్స్ అండ్ వేరియబుల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అండ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేసి. సో లేదు అంటే ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను. నాకు అర్థమైంది, నేను చెప్తాను చూడండి. మెయిన్ పేజ్ లో ఉండే మన వేరియబుల్లో మనము మెయిన్ పేజ్ లో ఉన్న వేరియబుల్ మనం వేరియబుల్స్ లో వాడుకోవాలనుకుంటే, వేరియబుల్స్ పేజ్ లో వాడుకోవాలనుకుంటే మనం ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేస్తాం, రైట్? మెయిన్ పేజ్ లో ఉండేదా? ఓకే, ఎస్. మనం వేరియబుల్స్ పేజ్ లో వాడుకోవాలనుకుంటే అది మనం ఆర్గ్యుమెంట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అంతే. సో మనం ఓన్లీ మెయిన్ లో వాడుకోవాలనుకుంటే వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో నేనైతే మీకు ఇది పంపిస్తాను, ఒకసారి ట్రై చేయండి. మీ దాంట్లో ఇన్స్టాలేషన్ అందరికి అయిపోయింది కదా? ఓకే, సో నేను ఇది పంపిస్తాను, ఒకసారి ట్రై చేయండి. లేదు అంటే మరి నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ఓకేనా?
ఓకే. లైక్ ఈరోజు ఫ్రైడే అనుకుంటా కదా. ఓకే, నెక్స్ట్ క్లాస్ మండే ఉంటుంది. ఈరోజు ఏం డౌట్ వస్తే ఒకసారి పింగ్ Friday. చేయండి. మండే. మండే ఉంటుంది, Okay. సాటర్డే సండే ఉండదు. ఓకే. నెక్స్ట్ మండే ఉంటుంది. అంటే డ్యూరేషన్ ఎన్ని రోజులు అండి? డ్యూరేషన్ మాక్సిమం లైక్ 30 days ఉంటుంది. 30 days లో మొత్తం కోర్స్ అయిపోతారండి? యా, మాక్సిమం లేదంటే ముందు అటు ఇటు అన్నా కావచ్చు. అంటే Like ఓన్లీ ఒక 2 days యూఐ అటు 2 పాత్ days ఒక్కటే కవర్ చేస్తారా సార్? యా ఓన్లీ యూఐ పాత్ కవర్ చేస్తాను. అండ్ లైక్ ప్రతి ఒక్కటి లైక్ ఎలా అంటే మనకి మీకు ప్రతి ఒక్క అంటే ఎక్సెల్స్ లో ఎలా యూస్ చేస్తాము అండ్ వెబ్ ఆటోమేషన్ లైక్ పీడిఎఫ్ ఎలా యూస్ చేస్తాం అనేసి ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఓకే. హలో.